హలో గైస్, వెల్కమ్ టు ద ఆర్ఎస్ ఫర్ యూ ఛానల్. ఈరోజు మౌంగ్లీ అనే మూవీ ట్రేజర్ అయితే వచ్చిందనమాట. మన సందీప్ రాజ్ గారు కలర్ ఫోటో తీసిన డైరెక్టర్ అయితే, అంతేకాకుండా ఒక నేషనల్ అవార్డుకి విన్నర్ అనమాట. ఇన్ని సంవత్సరాల టైం తీసుకొని మనకి అవుట్పుట్ ఎలా ఉంటుంది, ఎలాంటి స్టోరీ తీసుకొస్తారు, మంచిగా ఎక్కువ హైప్ ఉండదు, ఎక్కువ బిల్డప్ ఉండదు, ఒక అట్లా ఓ ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. అట్లాంటి స్టోరీలు రాసుకొని వస్తారు అనమాట. సో మరి ఇన్ని సంవత్సరాల టైం తీసుకొని ఎలాంటి స్టోరీ రాసుకున్నాడు, మనకి ఎలాంటి క్వాలిటీ ఇవ్వబోతున్నాడు అనేది ఒకసారి ట్రేజర్ చూసి ఎలా ఉందో చెప్దాం. అయినా పల్లె ఉన్నారరా, చక్కగా దృఢంగా నువ్వు బాగా పోలీస్ అయిపోవాలి, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అవునా, జనాలు నిన్నేసి మాట్లాడుతుంటే నాకే గూట్లో కాలుతుంది, నీకేటనిపించా? మాకింకా మా కోపరియని బాగుంటే ఆగుండాలంటగా బుగ్గలు నొప్పి వచ్చుతాయి. అలాంటి జీవితాంతం ఆనందంగా ఉండాలంటే ఎలా చెప్పి? ఆదర్శ దంపతులు మాయా మీరు. అవును మాయా, నేను రాముడిని, నా సీత. ఓన్లే రావణుడు లేడు. సందీప్ రాజ్ బాగుందిరా. డిసెంబర్ 12th మౌంగ్లీ. దరిద్రం ఏడుపు వస్తే వాళ్ళకి ముందు ఏ అడవలేము, నొప్పి వస్తే అలా చూయించుకోలేము, ఉచ్చొస్తే ఎక్కడ పడితే అక్కడ పోసేచ్చలేము. బలం తప్పితే దేనికి పనికిరాని బతుకులు మాయ. నమస్తే. తీసుకుంటే తీసుకున్నాడు కానీ మంచి అవుట్పుట్ అనేది ఇచ్చాడు అనమాట. మనకి ఒక నేషనల్ అవార్డు విన్నర్, ఒక సినిమా తీశాడు, నేషనల్ అవార్డు కొట్టాడు. ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా వచ్చింది ఆఫ్టర్ చాలా ఇయర్స్ గ్యాప్ అనమాట. ఎప్పుడో కరోనాలో చూసాం కలర్ ఫోటో. క్వాలిటీ కూడా చాలా బాగుంది. క్యారెక్టర్స్ కానీ చక్కగా హీరోకి దగ్గర హీరోయిన్, హీరోకి దగ్గర విలన్ పెట్టుకున్నాడు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది అనమాట. యూనిక్గా ఉంది కటింగ్, ఎడిటింగ్ కానీ, అందులో మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇక మనం మాట్లాడుకోవాల్సిన నెగిటివ్ పాయింట్స్ అయితే పెద్దగా తగలలేదు నాకు. మ్యాక్సిమమ్స్ అన్ని పాజిటివ్గానే అనిపించింది. ఇక ట్రైలర్ డిసెంబర్ 12th కాబట్టి మనకు ఒక ట్రైలర్ వదులుతాడు, అప్పుడు చూద్దాం. అప్పుడు చూసి నెగిటివ్స్ కానీ పాజిటివ్స్ కానీ అన్నీ అప్పుడు మాట్లాడదాం. ట్రేజర్ మాత్రం చాలా డీసెంట్గా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.